హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అంటే అదృష్టం గురించి చెప్తున్నానండి. అందరికీ ఎంతో కొంత అదృష్టం ఉండాలి. మనకు అదృష్టం లేదు, అందుకే మనకి ఇది రాలేదు అని అనుకుంటారు కదా. నేను ఇందులోని అయితే ఎంతో కొంత అదృష్టం అయితే ఉండాలని నేను నమ్ముతాను. నేను ఒక్కొక్కసారి అలాగే అనుకుంటాను. కానీ అన్ని విషయాల్లోనే అదృష్టం మీద ఆధారపడకూడదండి. మన కష్టం మీద కూడా ఉంటుంది అది. అంటే మనం చేసే పనిని బట్టి పడిన కష్టం మీద కూడా మన అదృష్టం అన్నది ఉంటుందండి. మనం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా మనకి విజయం అన్నది దక్కుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము. అసలు అదృష్టం ఎవరిని వరిస్తుంది అని అంటే, అదృష్టం అన్నది కొందరి సొంతమే అయితే కాదండి. అదృష్టం రావడానికి కూడా అర్హత అన్నది ముఖ్యం అండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని అదృష్టం అన్నది వరిస్తుంది. ఆ అర్హతలు ఏంటి అని అంటే అదృష్టం వరించడానికి అర్హతలు ఏంటి అని అంటే, నిరంతర సాధన ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఆసక్తి, జ్ఞాన సంపదను పెంచుకోవాలన్న తపన, ఇతరుల కన్నా ఎక్కువ పనిచేసి విస్తృత అనుభవాన్ని గడించే దృష్టి, అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ నెట్వర్క్ను పెంచుకోవడము, నెట్వర్క్ను కానీ పెంచుకోగలిగితే అవకాశాలను పొందే నేర్పు, ఇలా పెంచుకున్న నెట్వర్క్ ద్వారా అవకాశాలను పెంపొందించుకునే నేర్పు, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగల స్వభావము, అంటే ఏ అవకాశం వచ్చినా దాన్ని వదలకుండా సద్వినియోగం అన్నది చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఉన్నవారిని అదృష్టం వరించి విజేతలుగా ఖచ్చితంగా నిలబెడుతుందండి. ఇందులో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేస్తే అదృష్టం మనతోనే ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. తర్వాత ఇంకోటి, ఆరంభం కన్నా ముగింపే గొప్పగా ఉండాలి అండి. అంటే నేనేమంటున్నాను అంటే నేను అన్నదానికి అర్థం ఏంటి అంటే, మీ ఆరంభం అన్నది గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ముగింపు మట్టుకు గొప్పగా ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉండాలంటే మీరు సాధారణ లక్ష్యాలను కాకుండా ఉన్నత లక్ష్యాలను విధించుకోవాలి. మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు మిమ్మల్ని పెద్దగా గుర్తించరనమాట. మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు పెద్దగా గుర్తించకపోవచ్చు. మీ సామర్థ్యాలపై నమ్మకం లేక మీ పనిని చూసి హేళన కూడా చేయవచ్చు. పని అంటే లక్ష్యం అండి. మీ లక్ష్యాన్ని చూసి కూడా హేళన చేయవచ్చు. మీరు విజయం సాధించలేరు అంటూ నిరుత్సాహం కూడా పరచవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాటి గురించి ఆలోచించకుండా మీ ఆత్మవిశ్వాసంపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. విజయం తథ్యం అన్నమాట. ఇది నమ్మండి. ఆత్మవిశ్వాసంతో ముందుకి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు విజయం మీ సొంతం అవుతుంది, తప్పకుండా వస్తుంది. ఇదండి ఇవాళ మంచి మాట. ఏంటి అని అంటే అదృష్టం గురించి చెప్పాను. అలాగే ఆరంభం మనకి గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, ముగింపే గొప్పగా ఉండాలి అని కూడా చెప్పాను. ఈ రెండు మంచి మాటలు అనమాట ఈరోజు. ఇవి చాలా ముఖ్యమైనవండి. అర్థం చేసుకుంటే మట్టుకు చాలా మంచి మాటే. ఇందులోని మనం నేర్చుకోవాల్సినవి, అవలంబించాల్సినవి చాలా ఉన్నాయి ఈ మంచి మాటలో. ఈరోజు నేను చెప్పిన వాటిలోని ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.